నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన్ గారు. సార్ ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ ట్రిప్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతున్నారు, రెడీ అవుతున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలతో సంసిద్ధం అవ్వడానికి, వాళ్ళతో కలిసి తిరగడానికి, కొన్ని అంశాలపైన ఫోకస్ పెట్టడానికి రెడీ అవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. మీరేమంటారు? సోన్ గారు, బేసిక్గా ఇది ఈ టైం మే నెల అనేది ఒక రకంగా ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేసే టైం. 2 years బ్యాక్ 2 years అనేది ఒక ప్రభుత్వానికి ఒక కీలకమైన టైం. అంటే దాదాపు 40% ఈ ప్రభుత్వం యొక్క కాలం అయిపోయింది. 100%లో 40% అయిపోతుంది జూన్ 4కి. 40% అనేది చాలా బిగ్ టైం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఒక స్పష్టమైన వైఖరితో ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా జగన్ గారికి ఒక అవకాశం ఉంటుంది. ఇంతవరకు వెళ్ళలేదా అంటే సమస్యల వారీగా వెళ్ళారు. రైతుల సమస్యలు లేదా ఇంకా కొట్టుకొచ్చిన సమస్యలన్నిటికీ వెళ్ళాడు. సమస్యలు ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మొత్తం బ్రాడ్గా వెళ్ళాలంటే ఏమవుతుందంటే ఇప్పుడే కదా అధికారంకి వచ్చారంటారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పుడే అధికారంకి వచ్చామనే మాటకు అవకాశం ఉండదు. సమస్యలు, కొన్ని క్లిష్టమైన సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వం వస్తున్న సమస్యలు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు జగన్ గారికి కొంత అడ్వాంటేజ్ గా మారుతా ఉంది. బేసిక్ గా విదేశాలకు వెళ్ళొచ్చాడు. విదేశాలకు వెళ్ళొచ్చి ఒక రిలాక్స్ కోసం వెళ్ళినట్టు ఫ్యామిలీతో వెళ్ళారు. జనరల్ గా వేసవి సెలవుల్లో రావచ్చు, ఏదైనా రిలాక్స్ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం మైండ్ ఇంకొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. అది సాధారణ విషయం. రాజకీయ నాయకులు రిలాక్స్ అనేది కుదరదు, ఎప్పుడు యాక్టివ్ ఉండాల్సిందే. కానీ యూరోప్ ట్రిప్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో చాలా బాగా స్పెండ్ చేశారు. ఆయన వేసుకున్న వస్త్రధారణ కావచ్చు, ఫ్యామిలీ బ్యాగ్స్ పట్టుకోవడం అన్ని కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఒక ఫాదర్ గా, ఒక హస్బెండ్ గా మాత్రమే అక్కడ మనకు కనిపించారు. జగన్ గారు జనరల్ గా ఆయనకున్న ట్రెండ్ ఏంటంటే ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో ఉంటాడు, పక్కన చూడడు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా కొంతకాలం గడపాలని వెళ్ళారు, కొన్ని రోజులు. అది అంతవరకే పరిమితం అవుతాడు. మళ్ళీ ఆడిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది, వాళ్ళు పార్టీ నాయకత్వానికి అప్పగిచ్చేసి ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన రాజకీయాలు చేసినా, ధర్నా చేసినా, ఏది చేసినా దాంట్లో ఒదిగిపోయే మనస్తత్వం జగన్ గారిది. కాబట్టి విదేశాలకు వెళ్ళిందే రిలాక్స్ కోసం. అందులో కుటుంబ సభ్యులు, కూతురు, భార్య వాళ్ళతో కలిసి వెళ్ళారు. కాబట్టి కాస్త వాళ్ళకి టైం ఇచ్చాడు, ఆయన టైం తీసుకున్నాడు. ఆ విదేశీ పర్యటన ఎందుకోసం పోయారు, అందుకోసం పోయి వచ్చారు. జనరల్ గా ఆ జోష్ అనేది కొద్దిగా ఉంటుంది ఫ్యామిలీతో రిలాక్స్ అయిన విషయం. అన్నిటికన్నా మించి నేను అనుకుంటుంది అది చిన్న విషయం. ప్రాథమిక అంశం అంటే 2 ఏళ్లు పూర్తిగా వస్తా ఉంది. ప్రభుత్వం పట్ల అన్ని తరగతి ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కోటేశారో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళందరికీ కొంత అవగాహన వస్తుంది కదా. కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే జగన్ గారే బెటర్ అనుకుంటారు కదా. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, జగన్ గారు ఉంటే మనకు కనీసం జీతం పెరగకపోతే పోయింది, కానీ కనీసం ఆ వాలంటీర్ ఉద్యోగాలను వచ్చుంటాయి. అక్కడ 3 లక్షల చిల్లర మంది ఉంటారు కదా, వాళ్ళు ఒక రిలాక్సేషన్ వచ్చినట్టే కదా. ఈ గ్రామ సచివాలయ పర్మనెంట్ సిబ్బంది మా చంద్రబాబు నాయుడు గారు వస్తే గ్రామ సచివాలయం రద్దు చేసేసి మమ్మల్ని గవర్నమెంట్ లో కలిపేస్తారనుకున్నారు. ఆయన గవర్నమెంట్ లో కలపరిచి ఉన్న సంఖ్య తగ్గించేసి పని ఎక్కువ పెట్టాడు. వాలంటీర్ల పని కూడా చేయమన్నాడు. వాళ్ళకి ఏమంటారు, జగనే బెటర్ కదా అనుకుంటారు. ఇట్లా కొన్ని సెక్షన్స్ వారిగా ఏమవుతుంది, ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకత తగ్గడం, బ్యాలెన్స్ కావడం, కొన్ని సెక్షన్లు అయితే ఆయనే బెటర్ కదా అనే అభిప్రాయానికి రావడం వల్ల ఖచ్చితంగా జగన్ గారికి ఒక అడ్వాంటేజ్ రాజకీయంగా. అది ఒకటి. 2 ఏళ్ళు పూర్తవుతోంది కాబట్టి మాట్లాడడానికి ఒక నైతికత వస్తుంది. 2 ఏళ్ళు అయిందంటే ఏంటి సంగతి, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, మొదటి నెల అమలు కాలేదనుకోండి, అయ్యో ఇప్పుడే కదా వచ్చారు అంటారు. 6 నెలలు అయితే మొదటి సంవత్సరం. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతుంది అంటే ప్రతిదాన్ని అడగడానికి జగన్ గారికి ఒక వెసులుబాటు వస్తుంది. ఇది వాతావరణం. రెండోది, జగన్ గారు మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ బహుశా డిసెంబర్, నవంబర్ ప్రాంతంలో ఆయన పాదయాత్రకి వెళ్ళేట్టుగా ఉన్నాడు. దాదాపు ఇండైరెక్ట్ అనౌన్స్ చేస్తాడు. అంటే ఇంకా ఆయన చేతిలో ఉండేది 1 year. పాదయాత్రకి వెళ్ళిపోతే చెలో వెళ్ళడం జనంతో తప్ప, ఆయన ప్రత్యేక రాత్రిపూట నాయకులతో మాట్లాడడం తప్ప ఆయనకి ఎవరిని కలవడానికి అవకాశం ఉండదు. నైట్ గా అలసిపోతాడు, 2 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతారు. మళ్ళంతా టీం మాట్లాడాల్సిందే. కాబట్టి జగన్ గారు కార్యకర్తలతో, లీడర్లతో మాట్లాడడానికి ఇది సరైన సమయం. ఈ 1 year లో అంతా ఆర్గనైజేషన్ ని, వ్యక్తుల్ని కలవడానికి. కాబట్టి దానికి ఎక్కువ టైం కేటాయిస్తాడు. ఈ 1 year ఆర్గనైజేషన్ సెటప్ ఒక దారికి వస్తుంది కాబట్టి ఎవరెవరికి ఏ పని అప్పగించాలి, అందరినీ సాటిస్ఫై చేయడం, అసంతృప్తులు మేము కలవలేకపోతాం అందరినీ కట్టి ఇంటిని సరిదిద్దుకునే పని. ఇంటి అంటే సొంత ఇల్లు కాదు, పార్టీ ఇంటిని సరిదిద్దుకునే పని ఒకవైపు స్పీడ్ చేస్తారు. ఆర్గనైజేషన్ సెటప్ క్లియర్ చేసుకుంటాడు. బహుశా తెలుగు మన ప్లేనర్ ఏదైనా జరుపుతారని తెలియదు. మొత్తం ఓవరాలింగ్ గా ఒక వెహికల్ ఎట్టయితే ఓవరాల్ చేసి పెడతారు, ఆ రకం ఓవరాలింగ్ చేసి పెట్టి సర్దనవై ఆయన పాదయాత్రకి వెళ్ళిపోతాడు. ఇంకా పాదయాత్ర టు డైరెక్ట్ ఇంకా ఎలక్షన్సే.
ఎలక్షన్కి ఒక 1 మంత్ మళ్ళీ అభ్యర్థుల అనౌన్స్మెంట్ ఇది అయిపోతుంది. కాబట్టి ఇది క్రూషియల్ టైం జగన్ గారికి. కాబట్టి నెంబర్ 1, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడానికి సరైన సమయం. 2, పార్టీ యంత్రాంగాన్ని సన్నిద్ధం చేయడం. 3వది, పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం. ఇంకా 1 year ఉంది కదా, జగన్ గారే చెప్తారులే, కళ్ళు మూసుకుంటే కళ్ళు పోతే కళ్ళు వస్తే 5 ఏళ్ళు అయిపోతుంది అంటాడు. అది సరిగ్గా ఎనరు. ఇప్పుడు 2 ఏళ్ళు 40% అయిపోతుంది, ఇంకా 40% సగం అయిపోయింది కదా, ఇంక సగం ఇంకెన్ని రోజులే నిలబడదాం, ఒక ఆత్మవిశ్వాసం. ఈ 2 జగన్ గారికి కలిసి వచ్చే అంశాలు. కాబట్టి జగన్ గారు నూతన ఉత్సాహంతో ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఫిర్యాదు అదే, కార్యకర్తలతో కడవలేదు, ఒక క్వార్టర్ ఏర్పాటు చేసుకున్నారు, ఆ లోపలే ఉండిపోయారు, ఒక వేళ్ల మీద ఎక్కించవచ్చు, వాళ్ళతో మాత్రమే ఆయన మాట్లాడారు, సో ప్రజలతో దగ్గర సంబంధం కొనసాగించలేదు. ఈ ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే అనేక సమస్యలు ఏపీలో ఉన్నాయి. రైతు సమస్యలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అమరావతి రాజధానికి సంబంధించి చాలా విమర్శలు ఉన్నాయి. మరోపక్క అక్రమ అరెస్టులకు సంబంధించి ఉన్నాయి. వేటిపైన ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉందంటారు? ఆయన ప్రాథమికంగా మీరు అన్నట్టు కేడర్లో, పార్టీ శ్రేణుల్లో ఒక తెలియని అసంతృప్తి, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదనో, లేకపోతే కొంతమందికి పరిమితం అయినారేమో, ఇట్లాంటివి గతంలో ఉన్నాయి. వాటన్నిటిని దాదాపు తగ్గించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. క్వార్టర్ అనేది స్వర్ణ గారు ప్రతి వ్యవస్థలో ఉంటుంది. వ్యాపార సంస్థలో ఉంటుంది, వాణిజ్య సంస్థల్లో ఉంటుంది, పార్టీలో ఉంటుంది. క్వార్టర్ అనేది టీమే, హెడ్ క్వార్టర్. జగన్ గారు అయినా ఏ వ్యవస్థ మేనేజ్మెంట్ అయినా రోజు 100 మందితో మాట్లాడింది, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ తోనే మాట్లాడుతుంది. ఆ టీమ్ ఆఫ్ పీపులే క్వార్టరీ అంటాం, పేర్లు రకరకాలు పెట్టుకోవచ్చు. కానీ క్వార్టరీ ఆటంకం ఏం కాదు. జగన్ గారు అనుకుంటే వస్తాడు, దాని క్వార్టరీ అడ్డుకునేంత స్థితిలో ఏమి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరీ మీద ఉన్నటువంటి ముద్రను తొలగించి ఎక్కువ మందిని యాక్టివేట్ చేసి ఆయన ముందుకు వస్తున్నాడు. కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. మొదటి అంశం. 2వ అంశం, ఆయన దేని మీద ఫోకస్ చేసే అవకాశం ఉందంటే బ్రాడ్ గా ప్రజల సమస్య మీద పోతారు. చాలా మంది కార్యకర్తల మీద దాడులు, అవన్నీ పార్టీ పట్టించుకుంటుంది. ప్రధానమైన ప్రజా సమస్యలు, అది రైతు సమస్యలు కావచ్చు, ఎక్కడైతే వస్తుంది దాన్ని మాస్గా తీసుకెళ్లే ఈ 1.5 year అది చేస్తాడు. తర్వాత పాదయాత్రలు ఇంకా హామీలు ఇవ్వడమే కదా. ఇంకా పాదయాత్ర పోతుంటే ఇంకో 1 year ఎలక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంక ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇది చేసింది కాబట్టి నేను వస్తే ఇది చేయబోతాను. పాదయాత్ర స్టార్ట్ అయితే ఇంకా పోరాటమే ఉండదు. అన్ని సెక్షన్ల ప్రజలు ఏ కష్టాలు పడుతున్నారు, మేము వస్తే ఏం చేస్తాం అనే కోణం వెళ్ళిపోతాడు. ఒక రకం ఎన్నికల హామీ కాలం అది. కాబట్టి పాదయాత్ర ప్రారంభించే లోపల ఒక కీలకమైన ప్రజా సమస్యల పైన యాక్టివ్ అవుతారు, పోరాడతారు. పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి గ్యాప్ ని ఫిలప్ చేస్తారు. అల్టిమేట్ గా యంత్రాంగాన్ని ఫిలప్ చేసిపోతారు. ప్రధానంగా ఆయన ప్రజా సమస్య, ముఖ్యంగా రైతాంగ సమస్య, గిట్టుబాటు ధర సమస్య చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే అన్ని రకాల వాణిజ్య పంటలు క్రైసిస్ లో ఉన్నాయి. పంటలు బాగా పండుతున్నాయి కానీ గిట్టుబాటు ధర దొరకట్లేదు. 2వ అంశం, రాజధాని అంశం. కూటమి యొక్క వైఫల్యం, కూటమి వల్ల టాక్టికల్ మిస్టేక్ వల్ల జగన్ గారు నాదేశ పాదయాత్ర వరకు కూడా మాట్లాడలేని పరిస్థితి నుంచి అప్పుడే వాళ్ళు రమ్మనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అమరావతి విషయం కూడా, రైతుల విషయం కూడా జగన్ గారు గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కారణం అది ప్రభుత్వం యొక్క వ్యూహాత్మక తప్పిదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా అమరావతి పైన ఇట్లాంటి 2-3 పాయింట్ల పైన ఎలక్షన్ వరకు మాట్లాడలేమో. నాకు ఒకరిద్దరు వైసీపీ నాయకులు చెప్పారు, జగన్ గారు వచ్చే ఎన్నికల వరకు రాజధాని గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పినారు కొంతమంది. ఇప్పుడే మాట్లాడాలనే వారి పరిస్థితి వారు సృష్టించారు. కాబట్టి తనకు ప్రతికూలంగా ఉంటుంది అనుకున్నది కూడా అనుకూలంగా మారిపోతా ఉంది. కాబట్టి ఇంత అనుకూలం ఉన్నప్పుడు జగన్ గారు, అనుకూలంగా లేనప్పుడే మొండిగా పోయే మనస్తత్వం జగన్ గారిది. ఇంకా సానుకూలంగా ఉండేప్పుడు మౌనంగా ఉంటాడా? కాబట్టి ఖచ్చితంగా 2వది, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది, స్థానిక సమస్యల ఎన్నికలు. అది వస్తే ఇంకొక యాక్టివ్ అయిపోయింది, రూట్ మారుతుంది. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానిపైన అది కానీ ముందుకు వస్తే అది అయ్యేంత వరకు డిసెంబర్ వరకు ఇంకేం పని పెట్టుకోడు, పూర్తిగా ఎలక్షన్స్ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయబోతుందనే దాన్ని బట్టి కూడా ఆయన కార్యాచరణ ఉంటుంది. ముఖ్యంగా రైతు సమస్యలకు సంబంధించి ఆయన స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ప్రధానంగా గిట్టుబాటు ధర. జగన్మోహన్ రెడ్డి గారు తానున్నప్పుడు గిట్టుబాటు ధరకి, ఈ రోజు గిట్టుబాటు ధరకి, ప్రభుత్వ వ్యవహార శైలికి చూస్తాయి. ఉదాహరణకు మా జిల్లాలో మామిడి రైతుల సమస్య ఉంది. గత సంవత్సరం చెప్పిన హామీ ప్రకారం ఇచ్చిన 4 రూపాయల కిలోకి ఇంకా ఇలా తోతాపూరి మామిడికి 45,000 మంది రైతులకి, అంటే ప్రభుత్వం 4 రూపాయలు, గుజ్జు కంపెనీలు 4 అన్నారు. ప్రభుత్వం ఇచ్చింది కానీ గుజ్జు కంపెనీలు ఒక 2 రూపాయలు ఇస్తా అంటాడు, ఒక 4 అంటాడు, ఒకడు ఇవ్వడు. ఇంకా జరుగుతా ఉంది. మళ్ళీ కొత్త మామిడి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 45,000 మంది రైతులు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు, చిన్న సంఖ్య కాదు కదా. కాబట్టి ఇప్పుడు గతంలో జగన్ వచ్చారు కాబట్టి 8 రూపాయలు పేరుతో తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు జగన్ రావాలనా అనే చర్చ వస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన గిట్టుబాటు ధర
రైతులు గిట్టుబాటు ధరే ప్రధానమైన ఛాలెంజ్ గా తీసుకొని ఇన్సూరెన్స్, క్రాప్ సంబంధించి ఇట్లాంటి వాటిని ఎక్కువ ఆయన రైతాంగ సమస్యల్లో ఈ గిట్టుబాటు ధర, క్రాప్ ఇన్సూరెన్స్ వీటిపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అక్రమ కేసులకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? అక్రమ కేసుల వరకు సక్రమ కేసుల రెడ్ బుక్ పేర్లు ఏదైనా పెట్టండి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రాజకీయ పరమైన కేసులు ఎదుర్కోవడానికి వాళ్ళు మానసికంగా సిద్ధపడిపోయినారు. అంటే ఇంకో కట్టారు, మనం ఎదుర్కోవాలి అనేదాన్ని సిద్ధపడిపోయారు. అది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎప్పుడు కూడా స్వర్ణ గారు, ప్రభుత్వం మన పైన కేసు పెడుతుందేమో అని భయంగా ఉంటే ప్రభుత్వానికి లాభం. ఎట్లా పెట్టారు కదా, పెట్టుకొని అన్నారు అనుకోండి, ఇంక ప్రభుత్వం పని ఏం కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం భయపెడతా ఉండాలి. మనం పిడికిలు బిగించుకుంటే నా పిడికిల్లో ఏముందో అని మీరు భయపడతారు. ఇది చూపించేసినారంటే ఇంకేముంది లేకు కానీ అని చెప్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ గోప్యత ఉండాలి. ప్రభుత్వం, పోలీసులు కేసు పెడతారంటే నా మీద పెడతారేమో అనే భయం వైసీపీ ప్రతిపక్షులకు ఉండాలి. ఇప్పుడు నా మీద పెడితే బాగుంటుందనే వరకు వచ్చారు వైసీపీ కార్యకర్తలు. ఇది అనవసరం కదా. కాబట్టి ప్రభుత్వం ఎక్కువ చేయడం వల్ల మోతాదు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకటి దాడులు జరిగినా, కేసులు పెట్టినా మాట్లాడతారు కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టరు. ఎందుకంటే మేము మానసికంగా వాళ్ళు సిద్ధపడిపోయినాం అంటున్నారు. కాబట్టి దాని చుట్టూ కాకుండా ఎక్కువ ఇద్దరు పోలీస్ ఈ మధ్య కాలంలో ఈ కేసులు కూడా స్వభావం ఎట్లా ఉన్నా కానీ తగ్గింది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తా ఉంటే పోలీసులు సంయమనం పాటిస్తున్నారు, చేసుకోబోండి అంటున్నారు. అది బెస్ట్. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. పట్టుకున్నాం అనుకో పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇది మంచిది, ప్రభుత్వానికి కూడా మంచిది. అది మొదటి నుంచి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కానీ ప్రభుత్వం స్ట్రాటజిక్ గా కొంత మార్పులు చేసుకోవడం, ఏదో కొంతమంది నాయకులు ఉండొచ్చు కానీ టార్గెటెడ్ గా ఎక్కువ మంది మాసుగా లేరు. రెండు కార్యకర్తలు కూడా మానసికంగా సిద్ధపడిపోయినారు. ఇంక కేసే కదా కానీ ఎదుర్కొందామని. ఈ రెండు కారణాలు అయితే కేసుల పైన ఎక్కువ ఫోకస్ కన్నా ప్రజల సమస్యలు ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. మరోపక్క అమరావతి రాజధానికి సంబంధించి రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు అసలు ససేమీరా ఇవ్వమంటున్నారు. మంత్రి నారాయణ గారు వచ్చినా ఇచ్చేది లేదు, ఇంకొకరు వచ్చి మాట్లాడినా సరే అసలు పలకరించేది కూడా లేదు అన్నట్టుగా లేచి వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం. చాలా మొండి పట్టుదలగా రైతులు ఉన్నారు ఇప్పట్లో. స్వర్ణ గారు, ఇక్కడ ప్రభుత్వ స్వీకృత అపరాధం. నారాయణ గారు ఏమంటున్నారంటే చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు. నారాయణ గారు అయితే 90%, 93% మేము ఆల్రెడీ పట్టాలు ఇచ్చి సైట్లు ఇచ్చి ఏమంటారు ఫ్లాట్లు ఇచ్చేసినాం అంటున్నారు. ఫ్లాట్లు ఇచ్చేసినామని అనేస్తున్నాడు ఆయన. నాకు అర్థం కాల. 90% చేస్తుంటే ఎందుకు సమస్య ఉంది, మనం ఏమైనా పొరపాటును చెప్తున్నావా అని రివ్యూ చేసుకునేంత వరకు వచ్చింది. అది అసలు జరుగుతున్నది ఏంటి? అక్కడ జరుగుతున్నది ఏంటంటే మనకు అధికారికంగా ఇవ్వాల్సింది ఎంత, ఎట్లా ఇవ్వాలి? డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు ఇవ్వాలి స్వర్ణ గారు. అంటే 33,000 ఎకరాలు ఇస్తే 100 సెంట్లు భూమి ఇస్తే 3 ప్లాట్లు ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు. ప్రభుత్వం 90% నాకు తెలిసి ఇచ్చింది ఎట్లా అంటే మ్యాప్ లో ఇచ్చింది. ప్లాన్ వేస్తారు కదా, 54,000 ఎకరాల ప్లాన్. ఇది పార్కు, ఇది రోడ్డు, ఇది హైవే, ఇది రింగ్ రోడ్డు, ఇది ఫ్లాట్స్, ఇవన్నీ వేసుంటారు. డైవర్షన్ జరుగుంటుంది. పేపర్ మీద డైవర్షన్ చూపించేసి ఇచ్చేసినారంటే ఎట్లా? మీ జర్నలిస్ట్ అనుకుంటా తిరుపతిలో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇట్లా ఇచ్చింది ప్రభుత్వం. తిరుపతి పక్కన ఒక 50 మందికి 60 మంది సంఖ్య తెలియదు కానీ 15-20 ఏళ్ల క్రితం. ఇప్పుడు పోయినారు లోపలికి. విషయం ఏంటంటే ప్లాన్ లో ఇచ్చేసినారు, డివిజన్ చేయలేదు, ఫ్లాట్ నెంబర్ లేదు. ఫ్లాట్ నెంబర్ ఉంటుంది, ఫ్లాట్ ఎక్కడో తెలియదు. 15 ఏళ్ళు తిరిగి ఇప్పుడు పోయినారు. ఆ రకంగా మీరు ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేసి రిజిస్టర్ మీకు ఇచ్చేసినామంటే ఫస్ట్ మీరు డివిజన్ చేయాలి కదా. డివిజన్ చేసి రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసి విద్యుత్ అన్ని చేస్తే ఇవన్నీ చేయడానికి 1,00,000 కోట్లు అవుతున్నాయి. ఇప్పటివరకు ఎంత కేటాయించారేంటి? కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. రెండో అంశం, వాళ్ళకి భయం వస్తా ఉంది. ఏమని? ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు, అగ్రిమెంట్ కుదిరాయి బ్యాంకుల ద్వారా. ఆ ఖర్చులు చూస్తా ఉంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, ఇంటీరియర్ సెక్రటేరియట్, హైకోర్టు, ఈ పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ కేటాయింపులు, రోడ్లు అవన్నీ వినిపిస్తున్నాయి. మరి మా ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు 1,00,000 కోట్లు ఉంటున్నారా అనేది ఒక భయం వాళ్ళకి ఉంది. ఈ భయం కన్నా వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వడంలో భయం కన్నా కొత్తగా తీసుకుంటున్న భయం ఎక్కువ బెదరగొడేస్తా ఉంది. కొత్తగా రైతులు 50,000 ఎకరాలు అంటున్నారు కదా, దానికి ఎక్కువ భయపడిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు మోజులో పడిపోయినారంటే మళ్ళీ మమ్మల్ని ఇప్పటికే 12 ఏళ్ళు అయింది పట్టించుకోవాలా, మళ్ళీ వాళ్ళు మోజులో పడిపోయినారనుకో మా పరిస్థితి ఏందని. వీళ్ళ పరిస్థితి ఎట్లుంది? కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటంటే 12 ఏళ్ళ సీనియర్లు మన పక్కూరు వాళ్ళు, వాళ్ళకి లేదు మనకి ఎప్పుడు ఇస్తారని వాళ్ళు భయపడుతున్నారు. ఇద్దరు భయపడే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళని చూసి వీళ్ళు చూసి వాళ్ళు. ఇది ప్రభుత్వం స్వయంకృత అపరాధం కదా. కనీసం ఈ ఇష్యూ పరిష్కారం అయిన తర్వాత కొత్తగా పోయి ఉండాలి. ఎప్పుడైతే కొత్తగా పోతున్నారో మొత్తం సమస్యకు కారణం అవుతారు. సో ఎప్పుడైతే రైతులు ఎదురు తిరుగుతున్నారో సో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నట్టుగా
ప్రభుత్వం కూడా పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటున్నారు రైతులు. అటువంటి సందర్భాలు ఏమైనా అంటే కనబడుతున్నాయి మీకు? చర్చ ఏమొస్తుందంటే అవసరమైతే ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఆక్యుపేషన్ అంటే తీసుకుంటాము అంటున్నారు. అంటే ప్రభుత్వం అధికారం భూసేకరణ. భూసేకరణ చేస్తానంటుంది. అయితే అమరావతిలో భూసేకరణ చేయలేరు. ఇది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది తెలియదు. వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే తప్ప చేయలేరు. ఎందుకు చేయలేరు? మీరు అనొచ్చు ప్రభుత్వానికి రైట్ లేదా? రైట్ ఉంది. సెక్షన్ 10 2013 అనుకుంటే లేదా 14 ఆహార భద్రతా చట్టం, భూసేకరణ చట్టం 2013 ఆర్ 14 ఉంది. దాంట్లో సెక్షన్ 10 ఏమి చెప్పబడుతుందంటే 3 పంటలు పండించే భూముల్ని ఎలాంటి అవసరాలు కూడా తీసుకోకూడదు. ఇది ఫస్ట్ క్లాజ్. ఎలాంటి అవసరాలు తీసుకోకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఏ కారణం రీత్యా అయితే తీసుకుంటున్నారో అది అక్కడ తప్ప ఇంకెక్కడా తీసుకోవడానికి అవకాశం లేదు అని ప్రూవ్ చేయాలి. అంటే మాకు రాజధాని కట్టడానికి భూములు కావాలంటే అక్కడ తప్ప మేము ఇంకెక్కడ చేయలేమని ప్రూవ్ చేయాలి. నెంబర్ 3, అలా ప్రూవ్ చేసిన తర్వాత అక్కడ ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారో దానికి 1.5 అంటే 50,000 ఎకరాలు తీసుకుంటే 75,000 ఎకరాలు వేస్ట్ ల్యాండ్ ఉంటుంది కదా, దాన్ని సాగులోకి తీసుకురావాలి. ఈ 3 షరతులతో ఉన్నప్పుడు మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వస్తుంది. అమరావతిలో ఫస్ట్ 3 పంటలు పండుతాయి కాబట్టి తీసుకోవడానికి లేదు. 2, ఆడ తప్ప మాకు అవకాశం లేదని చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ భూములు లేవా? ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. మూడోది 1.5 అంటే దాదాపు 50,000 ఎకరాలు. ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నాం అనుకో, 75,000 ఎకరాలు వేస్ట్ ల్యాండ్ ని సాగులోకి తీసుకురావాలి. ఎప్పుడు తీసుకొచ్చేది మనం? అయిపోతుందా? కాబట్టి ఇన్ని షరతులు ఉన్నాయి. వలూరులో కోర్టుకెళ్ళి సమస్య వస్తుంది. కాబట్టి ఐచ్ఛికంగా తీసుకుంటే, అందుకే మీకు ల్యాండ్ పూలింగ్ కింది తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అమాయకంగా పోలా. ఎవరిని ఒక రైతు పిటిషన్ వేసున్నా ఆగిపోయింటుంది. కాబట్టి వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకునే ప్రయత్నం అప్పుడు చేశారు. కాబట్టి మిగతా భూములు తీసుకోవాలన్నా ఒకే ఒక మార్గం, రైతుల్ని మెప్పించి ఒప్పించి తీసుకోవడం మినహాయించి రాజధానిలో అమరావతిలో సెట్ కాదనే విషయం ప్రభుత్వం గుర్తించాలి. సో మరోపక్క ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోతలు విధించే విధంగా, అంటే చెప్పకుండా చెప్పినట్టు ఇచ్చినట్టే ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతానికి వివాదాస్పదం అవుతోంది. సో ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని ఉందో దీనివల్ల 48,000 మంది కోతలకు గురే అవకాశం లేకపోలేదు అంటూ వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తోంది గవర్నమెంట్? స్వర్ణ గారు, నేను 2 కోణాల ఈ విషయాన్ని చూస్తాను. ఒకటి వాస్తవిక కోణం, రెండవది రాజకీయ కోణం. వాస్తవిక కోణం ఏంటంటే సంక్షేమ పథకాలు, పేదల పథకాలు దేనికి? దిగువ ఆదాయ వర్గాలకే కదా. దిగువ ఆదాయం అంటే పేదలకి ఇవ్వాలి, అంతే కదా. ఈరోజు మీరు ఆరోగ్యశ్రీ కార్డు చూడండి, దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ మినహాయించి వాళ్ళ కర్మచారికి ఉద్యోగస్తులు తప్ప మీరందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కుదరదు, అది ఆన్లైన్ లో ఒప్పుకోదు. మీరందరికీ నిజంగా అంతమంది పేదలు ఉన్నారు భారతదేశంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి. నెంబర్ 1. కొన్ని జిల్లాలు అయితే ఈ జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయంట, వైట్ కార్డులు. జిల్లాలో మొత్తం కుటుంబాల కన్నా ఎక్కువ ఉన్నాయంట. మనకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 40% మంది బిలో 50% బిలో పావర్టీ లైన్ ఉంటారు. మరి బిలో పావర్టీ అంటే ఎన్ని ఉండాలి? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక పారామీటర్ లేకుండా చేయడం వల్ల అనేక కారణాలు ఇచ్చా మీరు అనుకున్న దానికి మించి వెళ్ళిపోతా ఉంది. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. ఎవరిని ఉద్దేశించే వాళ్ళకి ఇవ్వాలి. అయితే ప్రభుత్వం ఆ మంచి ఉద్దేశంతో చేస్తా ఉందా అంటే కాదు, ఖర్చులు తగ్గించుకోవడానికి చేస్తుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు, మళ్ళీ కొత్తవి వేయాలి, ఇక్కడ ఉన్నదాన్ని కట్ చేసుకోవడం, నిబంధనలు పెట్టడం తప్పు కాదు. ఎప్పుడు పెట్టాలంటే సంక్షేమ పథకాలు అమలు కాకముందు పెట్టాలి. ఫస్ట్ రావడం తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలి, ఒక రివ్యూ చేసిన ఒక 5-6 నెలలు అన్ని రివ్యూ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వడమా తీసేయడమా, అనర్హులు తీసేయడం, అర్హులకి ఇవ్వడం చేసి స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత స్కీమ్స్ అమలు. ఒకసారి మీరు 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచేసి అందరికి ఇచ్చేసి ఇప్పుడు నేను రూల్ మాట్లాడతాను, అందరూ కలిసి కొడతారు. ప్రభుత్వం మొదటే చేస్తుంటే ప్రభుత్వానికి బాగుండేది. ప్రభుత్వం మేము మొదటి నెల బ్రహ్మాండం చేసామని లెక్కలు చెప్పేసి ఇప్పుడు ఆ 4,000 వస్తున్న కుటుంబానికి ఒక్కసారిగా తీసేస్తే వాళ్ళ బతుకు ఏమవుతుంది? కాబట్టి ఈ పెన్షన్ తోనే బతికే కుటుంబాలు ఉన్నాయి గ్రామాల్లో. అటు అలవాటు చేసినాం. దాన్ని మార్చాలంటే పద్ధతిగా మార్చాలి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం నేనేమి అర్హులు తీసేయకూడదని, అందరూ అర్హులే అని నేను అన్నాను. తప్పులు జరుగుండాయి, అంటే జగన్ గారు ఇంకోరు కాదు, కాలక్రమేణా జరిగినాయి. కాకపోతే
మీరు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసం చేస్తున్నారా, ఖర్చు తగ్గించుకోవడం కోసం చేస్తున్నారా? స్ట్రీమ్ లైన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు చేయాలి? ముందే చేయాలి. ఇప్పుడు చేస్తారు కాబట్టి పంచాయతీ వస్తారు. ఓకే సార్, నిన్న మీరు చూసే ఉంటారు టాలీవుడ్ వివాదానికి సంబంధించిన ఇష్యూ, నిర్మాతలకు ఎగ్జిబిటర్స్కి మధ్య జరిగిన వివాదం కాస్త రోడ్డుపైకి వచ్చింది. సో వాళ్ళ ఇష్యూనే ఇది. కాకపోతే ఆశ్చర్యకరంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి సంబంధించి, టాలీవుడ్కి సంబంధించి కొన్ని విధి విధానాలు పెట్టారో అప్పట్లో తీవ్ర విమర్శలు అయితే చేశారు ఇండస్ట్రీ వాళ్ళు. బట్ ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషనే కరెక్టు అంటున్నారు. స్వర్ణ గారు, చాలా మంది జగన్ గారికి వ్యతిరేకించాలంటే ఆ రోజు జగన్ చెప్పిందే కరెక్ట్. అందరూ జగన్ గుర్తొస్తున్నారు. జగన్ ప్రజలకు గుర్తొస్తున్నారా, కూటమి ప్రభుత్వం జగన్ గుర్తు చేస్తా ఉందా? ఇది పంచాయతీ. ప్రజలకి గుర్తు రావడం ఒక యాంగిల్, కూటమి గుర్తు చేస్తా ఉంది జగన్ 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 అని. ఎందుకంటే అసంబద్ధంగా జగన్ ఏం చేసినా వ్యతిరేకించడం వల్ల, అదే పనులు ఈరోజు కూటమి చేయడం వల్ల జగన్ గుర్తొస్తున్నాడు. నెంబర్ 1, వాలంటీర్లు 10,000 ఇస్తా మొత్తం లేపేసినప్పుడు జగన్ గుర్తు రాకున్నట్టుంటాడు. గ్రామ సచివాలయ సిబ్బంది గుర్తు రాకున్నట్టుంటాడు. ఉద్యోగస్తులు మాట్లాడి కనీసం ఆయన జీపీఎఫ్ అని ఇచ్చాడు, మనమేమి ఇచ్చినాం? ఇవాళ పిఆర్సీ రావడం 27% ఇచ్చాడు, మనమేమి ఇచ్చినాం? ఇక్కడ ప్రతి సెక్షన్ లో జగన్ గుర్తించేట్టుగా పరిపాలన చేస్తున్నారు. ఏ పార్టీ అని ఏం చేస్తుందంటే తన గుర్తింపు కోసం పరిపాలన చేస్తుంది. నా గుర్తింపు కోసం నేను పరిపాలన చేయాలి, జగన్ గుర్తించేట్టుగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి జగన్ గుర్తు రావడానికి కూటమి కారణం. జగన్ గారు ఎంత కారణమో, జగన్ గారి కన్నా అదనపు కారణం కూటమి. కాబట్టి జగన్ పదే గుర్తు చేయిస్తోంది. ప్రతి ఒక్కరూ జగన్ చూడండిరా అని చెప్పేట్టుగా పరిపాలన చేస్తున్నారు. సినిమా వాళ్ళకి వస్తే ఏం చెప్పాడు జగన్? స్ట్రీమ్ లైన్ చేద్దాము, ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు చేస్తే కొంత పర్సంటేజ్ ఇద్దాము, 2 టికెట్ రేట్లు ఎట్లా పడితే అట్లా పెట్టడానికి వీల్లేదు. సమస్య ఏమవుతోంది స్వర్ణ గారు? హీరో, హీరోయిన్, స్టార్ డైరెక్టర్కి ఏమో మొత్తం 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే దాంట్లో 6-7 కోట్లు వాళ్ళకే ఉంటుంది. సినిమా ఖర్చు తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఉంటాయి, అనఫిషియల్ గా ఉంటాయి. కాబట్టి మీరు దేనికి నేను 100 కోట్లు బడ్జెట్ పెట్టాను కాబట్టి మాకు మొదటి వారం మా ఇష్టం అంటారు. 100 కోట్లు పెట్టామని గ్యారంటీ ఏంటి? మాకు చూపించని అంటారు. చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. కాబట్టి మీరు చూపించి మళ్ళీ చేసుకోండి అనే పద్ధతి ఒకటి తీసుకొచ్చారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ వల్ల అన్ని రిజిస్టర్ అవుతాయి, రికార్డ్ అవుతాయి అని పెట్టారు. దీంట్లో ఏం అభ్యంతరం? ఆంధ్రప్రదేశ్ లో స్లోలీ విశాఖపట్నం రండి మీకు పట్టాలు ఇస్తానన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేస్తే ఎక్కువ మినహాయింపులు ఇస్తానన్నాడు. తప్పే ఉంది? చూసేదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, షూటింగ్లు అంతా హైదరాబాద్ అంటే ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి సినిమా ఇండస్ట్రీ వరకు ఆయన హేతుబద్ధంగా ఆలోచించాడు. కాకపోతే చూసాం కదా, చిరంజీవి గారు ఇంటికి వచ్చి సన్మానం చేసి భోజనం పెడితే దాన్ని కూడా నెగిటివ్ చేసి పెట్టారు. ఇప్పుడు జగన్ గారు గుర్తొచ్చారు. ఆయనకి బాలకృష్ణ గారు మాట్లాడంతో చిరంజీవి గారికి జగన్ గారి గురించి, జగన్ గారు ఎంత ప్రేమగా చూసారో గుర్తొచ్చారు. ఆ రోజు నెగిటివ్ అయింది. ఆ రకంగా జగన్ గారిని పదే కూటమి చర్యలు గుర్తు చేసేట్టుగా చేస్తున్నాయి. జగన్ గారు ఆ రోజు చేసిన పనులు గుర్తొస్తున్నాయి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.